ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. మొన్న 13వ తారీఖు పోలింగ్ ఎలా జరిగింది మీ ఊర్లో గోకువాడ పోలింగ్ బాగా జరిగిందండి. మొత్తం అంతా వన్ సైడ్ గ్లాస్ ఉంటుందండి. వన్ సైడ్ అండి. ఎప్పుడైనా జరిగిందండి గతంలో ఎంత ఎప్పుడు ఇంత పోలింగ్ జరగలేదండి. ఒక రకంగా వన్ సైడ్ ఎప్పుడు జరగలేదండి. కనీసం మా ఊళ్ళో ముసలోళ్ళు కూడా ఓటు కనపడిన వాళ్ళని కూడా కుర్చీ మీద తీసుకెళ్ళి గ్లాస్కే గుర్తించేసామండి మా ఊరు కుర్రోళ్ళు అందరూ. ఎంత మెజారిటీ వస్తుందంటారు కళ్యాణ్ గారికి? ఇంచుమించులో ముందు అయితే 50 గట్ట అనుకునే వాళ్ళం కానండి. ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత ఇవన్నీ చూస్తే 1,00,000 మెజార్టీ గ్యారంటీగా వస్తుంది అనుకున్నామండి. గ్యారంటీ అండి. పోలింగ్ నాడు వంగగీత గారు తిరిగారంట, మీ ఊరు వచ్చారు? మా ఊరు రాలేదండి. ఆవిడ మా ఊరు రాదండి. వాళ్ళు తీసేయాలని అన్నారంట. అచ్చా మా ఊరు అసలు రాదండి. ఆవిడ వస్తే అక్కడక్కడ జరగని కంటే మా ఊళ్ళో ఎక్కువ జరుగుతుందండి ఆవిడ వస్తేనే. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మెగా ఫ్యామిలీ నేను ఏమన్నాం అనుకుంది ఆవిడ? ఏమన్నాం అంటే ఏం తెలుసండి, ఆవిడ ఆ ఫ్యామిలీ మీద పైకి ఎదిగింది. ఇప్పుడు మళ్ళీ అన్న అంటే మళ్ళీ ఏదో దారి చూసుకుని వాళ్ళ ఏ కోడలో పట్టుకుంటుందామో ఏం చెప్తాం. అందుకని అలా అంటున్నాంటారా? అందుకేనండి. ఇంకా పైన వస్తుందండి గ్యారంటీ. ఎక్కువ శాతం పోలింగ్ జరిగిందంటే అందరూ ఓట్లు వేసారు. అందరూ కన్ఫామ్గా ఎక్కడి నుంచి అండి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఇంకా పక్క వైసీపీ వాళ్ళు బొసిలెట్టిన వాళ్ళు కూడా గ్లాస్కి వేసి వెళ్ళిపోయారు. అందరూ మాకు తెలిసిన వాళ్ళే. ఎలా ఉండబోతుందండి 4వ తారీఖున ఇక్కడ? 4వ తారీఖు ఇక్కడ పండగ అండి. మన సంక్రాంతి పండుగ కోడి పందాలు ఎలా ఉంటాయి అలా ఉంటుంది. అలా చెప్తారు 4వ తారీఖు. ఓయ్ బాబోయ్, ఆ ఏళ్ళ వచ్చి చూడండి ఒకసారి. చాలా క్లాస్గా ఉంటుంది. వార్ వన్ సైడ్. పోలింగ్ బాగా జరిగిందండి. ఎప్పుడైనా జరిగిందండి గతంలో? లేదండి, బాగా జరిగింది. మాకు ఎందుకండి ఇక్కడ గోగువాడకి అయితే అండి 1700 చిల్లర బాగా అయిందండి. వన్ సైడ్ అండి. కొద్దిగా పోతాయండి, ఇంకా అవి ఇప్పుడు అలా పోతాయి. ఎందుకంటే అండి వైసీపీ కార్యకర్తలకి దండేసి దండం పెట్టాలండి. మాకు బాగా హెల్ప్ చేశారండి. మీకు హెల్ప్ చేశారంట? ఆ డబ్బులు నొక్కేసి ప్రజలకు పంచకన్నా మంచి పని చేశారండి. నిజమేనంటారు? గ్యారంటీ అండి. ఎవరు సరిగ్గా ఇవ్వలేదంటే ఎవరికి వెళ్ళదు. వాళ్ళకి చాలా డబ్బు నొక్కేసారండి. అక్కడికి వెళ్ళిపోయారంటే మీ ఊళ్ళో జరిగింది అలాగా? మా ఊళ్ళో జరగలేదండి. మా ఊళ్ళో జరిగితే కుదరదండి అలాగా. మాకు దరిదాపుల్లో ఎక్కడ లేరండి అలా. లేరండి. బూత్లో కూడా మీరు ఉన్నారంట ఏజెంట్లు? ఉంటారండి, అలా ఏజెంట్లు ఉంటారు కానీ ఇంకా ఆటలు సాగవండి ఇక్కడ. మాకు సాలవండి. ఏంటండి ఎంత మెజారిటీ? 1,00,000 వస్తుందండి. వస్తాయండి, గ్యారంటీగా వస్తాయండి. ఎందుకంటే అండి నేను చెప్పాను కదండి, గీత ఇప్పుడు కార్యకర్తలు అందరికీ దండేసి దండం పెట్టాలంటున్నాం కదండి. ఇక్కడే కాదు అన్ని చోట్ల అలాగే చేశారండి. మొత్తం అన్ని చోట్ల కూడా అలాగే చేశారు. అప్పుడు వాళ్ళకి పడి ఓట్లు కూడా మాకే పడ్డాయండి, జనసేనకే పడ్డాయండి. జనసేనకే పడ్డాయండి. ఎందుకంటే డబ్బులు పంచుతూలో కొంతమంది ఎగ్నెట్గా వేసి వాళ్ళు కూడా ఈఎఫ్గా వేసారు. మాకు దీనికి గ్యాస్కి ఎగ్నెట్గా వేసి వాళ్ళు కూడా డబ్బులు పంచగా దీనికే వేసారండి. వైసీపీ వాళ్ళు కూడా వేసారండి జనసేనకి. 4వ తారీఖు కోసం వెయిటింగ్ అంటారు అయితే? 4వ తారీఖున పండగ అండి. ఇంకా మామూలు పండుగ కదండి, ఇంకా జాతర అండి.